హాయ్ ఫ్రెండ్స్, ఈ ఇల్లు అయితే 8 నెలల క్రితం కంప్లీట్ అయినటువంటి కొత్తగా కట్టిన ఇల్లు. ఈ ఇంటికి ఈ విధంగా ఎందుకు తయారైంది ఇది? విపరీతంగా చెమ్మ వస్తుంది, అలాగే ఎయిర్ క్రాక్స్ కూడా చాలా చాలా వచ్చినాయి. ఇది ఏంటి ప్రాబ్లం? సిమెంట్ ప్రాబ్లమా, క్యూరింగ్ చేయటంలో ప్రాబ్లం జరిగిందా ఏంటి అనేది అయితే మనం తెలుసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మనం క్యూరింగ్ అనేది వాచ్మెన్ని పెట్టుకొని మరీ జాగ్రత్తగా చేయాలి. నెంబర్ 1. ఇంకొకటి, మనం సిమెంట్ అయితే ఖచ్చితంగా మంచి సిమెంట్ మాత్రమే వాడాలి. మనకి ఖర్చు తగ్గించుకోవడం కోసం అయితే రకరకాల సిమెంట్ అనేది వెతుకుతూ ఉంటారు. తక్కువ రకం సిమెంట్ ఇంకా ఉందా అనేది. ఖర్చు విషయంలో అలా మీరైతే చేస్తే మాత్రం ఫ్యూచర్లో బాధపడాలి. లోపల కూడా చూస్తున్నారు కదా, విపరీతమైన క్రాక్ అయితే, ఒక పెద్ద క్రాక్ అయితే కనిపిస్తుంది. చిన్న చిన్న ఎయిర్ క్రాక్స్ వస్తాయి, కానీ ఇంత పెద్ద క్రాక్స్ అయితే ఎందుకు వస్తాయంటే, మనం గోడలు కట్టిన సమయంలో లూజ్ పార్ట్ అనేది ఎక్కడైతే ఉందో అది మనకైతే అప్పుడు కనిపించదు. నెక్స్ట్ ఫ్యూచర్లో మనం ఇంట్లోకి వచ్చిన తర్వాత ఎక్కడైనా ఫోటోలు తగిలియడానికి ఇలాంటి వాటి కోసం అయితే మనం మేకులు అయితే కొడతాం కదా, అప్పుడైతే ఆ లూజ్ పార్ట్ దగ్గర వైబ్రేషన్ అనేది జరిగి ఆ క్రాక్ అనేది బయటపడుతుంది అనమాట. మనమైతే ఫిల్లర్ దగ్గర ఆ జాలి అనేది కొడతాం. ఓన్లీ ఆ గోడకి ఫిల్లర్ మధ్యలో ఉన్న గ్యాప్ చూసి జాలి కొడతాం. మనమైతే మిగిలిన గోడలు అయితే ఇలాంటి చిన్న చిన్న క్రాక్స్ అనేవి గమనించాం గోడలు కట్టే సమయంలో. అందుకని ఆ మేకులు కొట్టడం వల్ల, ఆ వైబ్రేషన్ వల్ల క్రాకులు వచ్చే ప్రమాదం అయితే ఉంది లోపల. ఇంకా ఈ బయట సైడు ఈ చెమ్మ ఇదంతా కూడా మనం మంచి ఇసుక అనేది సెలెక్ట్ చేసుకోకపోవడం వల్ల ఇలా అయితే జరుగుతూ ఉంటుంది. మీరైతే ఇసుక తీసుకునేటప్పుడు అయితే కొద్దిగా శాంపిల్ అనేది తెచ్చుకొని దాన్ని ఒక మగ్గులో నీళ్లు పోసి అందులో అయితే ఇసుక వేయండి. ఆ మట్టి శాతం ఏదైతే ఉందో అదైతే పైకి వస్తుందన్నమాట. అప్పుడైతే అది మంచి ఇసుక కాదు. మట్టి అనేది కనుక ఉంటే ఇసుకలో మనకి ఇలాగే చెమ్మ అనేది కనిపిస్తూ ఉంటుంది. చిన్న చిన్న ఎయిర్ క్రాక్స్ కూడా ఖచ్చితంగా వస్తాయి. మనం ఇసుక అనేది మంచిది సెలెక్ట్ చేసుకోవాలి ఖచ్చితంగా. అదేవిధంగా సిమెంట్ కూడా రేటు తక్కువ ఉంది కదా అని చెప్పి కొత్త కంపెనీలు నాసి రకం సిమెంట్ అయితే మీరైతే వాడద్దు, ఓకేనా? పాత సిమెంటు అంటే పాతగా కట్టిన ఇల్లు ఏవైతే ఉన్నాయో అవి ఏ సిమెంట్తో కట్టారో కనుక్కొని ఒకసారి అయితే వాడండి. మరి ఇన్ని చెప్పి ఈ ఇల్లు ఏ సిమెంట్తో కట్టానో చెప్పకపోతే బాగోదు కదా. మీరైతే గమనించుకోండి. ఇదైతే నాగార్జున సిమెంట్తో కట్టడం జరిగింది. అది మంచిది కాదు అని నేనైతే చెప్పడం లేదు, అది మీరే తెలుసుకోవాలి. ఇక ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసం